కొబ్బరి చెట్టు ఆరోగ్యానికి ఒక కల్ప వృక్షం అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్లుగా మన జీవితంలో ఒక భాగమైన ఈ కొబ్బరి చెట్టు కేవలం ఆహారాన్ని ఇచ్చేటటువంటి వృక్షం మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధాల నిధి. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో దీనికి ఒక విశిష్టత ఉంది. దీని ప్రత్యేకతల గురించి ఎన్నో విషయాలు ఆయుర్వేద సంహిత గ్రంథాల్లో చెప్పారు. కొబ్బరిని కల్పవృక్షం అని కూడా పిలిచారు. దీంట్లో ఆశ్చర్యం లేదు. దీంట్లో ఉండే ప్రతి భాగం కూడా ఏదో ఒక విధంగా మనకి ఉపయోగపడుతూనే ఉంది. కొబ్బరికాయ మొదలుకొని కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె, ఆఖరికి కొబ్బరి పువ్వు డయాబెటీస్లో ఉపయోగపడుతుంది. ఇలాగ ప్రతిదీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆధునిక పరిశోధనలు కూడా కొబ్బరిలో ఉండేటువంటి ఔషధ గుణాన్ని బలపరుస్తున్నాయి. కొబ్బరిలో లభించేటువంటి పోషకాలు, ఖనిజాలు ఇవన్నీ మన శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతున్నాయి. ప్రధానంగా దీని స్వరూపం విషయం అంటే కొబ్బరి చెట్టు, దీన్ని బొటానికల్గా కోకాస్ న్యూసిఫెరా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది ఒక బహువార్షికపు వృక్షం, మీకు తెలిసిందే. దాదాపుగా 30 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారు పనిగట్టుకొని. కొబ్బరి చెట్టుని ప్రత్యేకంగా మనం గుర్తించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మనందరికీ పరిచయమే. దీనికి పొడవైనటువంటి ఆకులు, దృఢమైనటువంటి కాండం ఇవన్నీ ఉంటాయి. ఇది దీని ప్రత్యేకతలు. కొబ్బరికాయలు గుండ్రంగా లేదా కొద్దిగా అండాకారంలో కూడా ఉంటాయి. ఈ చెట్లో ఉండేటటువంటి ఆ మట్టలు కానీ, కాండం కానీ, పీచు, కాయలు, ఆఖరికి పువ్వులు, వేర్లు, అలాగే కొబ్బరి నూనె అన్నీ కూడా అనేక రకాలుగా ఔషధాలుగా మనకి ఉపయోగపడతాయి. ఔషధ ప్రయోజనాల విషయానికి వస్తే కొబ్బరి చెట్లో ఉండేటువంటి ప్రతి భాగాన్ని మనం ఔషధం కింద వాడుకోవచ్చు. ముఖ్యంగా క్రానిక్గా మీరు ఏదన్నా విరేచనాలతో బాధపడుతూ ఉంటే కొబ్బరి మీకు ఉపయోగపడుతుంది. అలాగే కడుపులో నులిపురుగులు ఉంటే ఈ కొబ్బరి మీకు సహాయపడుతుంది. డయాబెటీస్లో ఇది యూస్ఫుల్గా ఉంటుంది. గుండె జబ్బులు, అలాగే డీహైడ్రేషన్ అంటే నిర్జలీయత, దంత సంబంధ సమస్యలు, క్షయవ్యాధి, మూత్రపిండాల్లో రాళ్ళు, ఇలా 1 కాదు 2 కాదు అనేక సమస్యలకు ఇది ఒక చక్కటి ఔషధం కింద పనిచేస్తుంది. మెయిన్గా మీకు చెప్పాల్సింది, కొంతమందికి క్రానిక్గా డయేరియా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే విరేచనాలు, అంటే ప్రవాహిక, ఒక రకంగా అమీబియాసిస్ అని చెప్పొచ్చు. అంటే ప్రవాహిక అంటే ఏంటంటే ముక్కితే తప్ప మలం రాని పరిస్థితి. అట్లని కాన్స్టిపేషన్ కూడా కాదు, వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి దీంట్లో ఈ కొబ్బరి మీకు ఉపయోగపడుతుంది. కొబ్బరి డొక్క ఉంటుంది కదా, ఆ డొక్కలో ఒక పొట్టు ఉంటుంది. మీరు కొబ్బరి కొట్టిన తర్వాత ఆ కొబ్బరి అంతా తీసుకున్న తర్వాత ఆ డొక్కలో మీరు గమనిస్తే పొట్టు ఉంటుంది. ఈ పొట్టుని 5 నుంచి 6 చెంచాలు సేకరించండి. 5 నుంచి 6 చెంచాల మోతాదులో ఒక చిన్న గ్లాస్ నీళ్ళకి వేసి దీన్ని బాగా బాయిల్ చేయండి. తర్వాత వడపోసుకొని ఈ నీళ్ళని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తాగుతూ ఉండండి. ఇలాగా 10 రోజులు చేస్తే క్రమం తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఎంతో కాలం నుంచి ఇబ్బంది పెడుతున్న మీ అమీబియాసిస్, దీర్ఘకాలపు ప్రవాహిక మంత్రం వేసినట్టు తగ్గుతుంది. కొబ్బరి పొట్టులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ ఫైబర్ అనేది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది పేగుల్లో ఉండేటువంటి అదనపు నీళ్ళని గ్రహించేసి మలాన్ని గట్టిగా చేస్తుంది. దీంతో ఈ విరేచనాలు తగ్గుముఖం పడతాయి. ఇంకా కొంతమందిని ఈ కడుపులో నులిపురుగులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మామూలుగా పిల్లల్లో కామన్, కానీ పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మార్కెటింగ్లో వీటిలో తిరుగుతున్నప్పుడు ఆ ఇంటెస్టైనల్ వర్మ్స్ తయారవుతూ ఉంటాయి. సాధారణంగా దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కలుషితమైన ఆహారం తీసుకోవటం, అలాగే కలుషితమైన నీళ్లు తాగటం, అలాగే సరిగ్గా శుభ్రం చేసుకోకపోవటం ఈ పాత్రలని వీటిని, అలాగే ఇంకా అనేక కారణాలు కూడా ఇలాంటి పురుగులకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే కొబ్బరి ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా వాడుకోవాలి అంటే మళ్ళీ అదే కొబ్బరి డొక్కలో ఉండేటటువంటి ఆ పొట్టు, దీనికి కొద్దిగా కురసాని వాము అనేది కలపాలి. అంటే కొబ్బరి డొక్కలో ఉండేటటువంటి పొట్టు, అలాగే కురసాని వాము, ఇది మీకు ఈ పచారీ కొట్లో కానీ ఆయుర్వేద మూలికల మ్యాంగల్లో కానీ దొరుకుతుంది. వాములాగే ఉంటుంది, దీని పేరు కురసాని వాము. 2 కలిపి నూరి కుంకుడుకాయ అంత మోతాదుగా దీన్ని ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దని రోజుకి 1 సారి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఇలాగా 2 చెంచాల కొబ్బరి పొట్టుకి 1 చెంచా కురసాని వాము కలిపి నూరి ముద్ద చేసి తీసుకుంటూ ఉండాలి. అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం, డయాబెటీస్లో కొబ్బరి ఉపయోగపడుతుంది. కొబ్బరి ఎలా ఉపయోగపడుతుంది అంటే కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది డయాబెటీస్ మెలిటస్లో. డయాబెటీస్ అంటే అర్థం ఏమిటి అంటే చక్కెర స్థాయిలు సాధారణ స్థాయి కంటే మించి పెరగటం. ఇది క్రానిక్ కండిషన్ ఒకటి. సాధారణంగా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతూ ఉంటుంది, అలాగే ఎక్కువగా దప్పిక వేస్తూ ఉంటుంది, విపరీతమైన ఆకలి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, బరువేమో తగ్గిపోతూ ఉంటారు.
అలసట ఇబ్బంది పెడుతూ ఉంటుంది, చూపు మందగిస్తుంది. ఇలాంటివి డయాబెటీస్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలు. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తిలో లోపం ఉన్నా లేదా శరీరం ఇలాంటి ఇన్సులిన్ సరిగ్గా వినియోగించుకోలేకపోయినా అప్పుడు ఈ డయాబెటీస్ అనేది వస్తుంది. సరే, మరి బాగుంది, కానీ కొబ్బరిని ఎలా వాడుకోవాలి అంటే ఇక్కడ మీకు కొబ్బరి పువ్వు ఉపయోగపడుతుంది. చాలామందికి తెలియని రహస్యం ఒక రకంగా ఇది. కొబ్బరి పువ్వుని మీరు ముద్దగా నూరాలి. దీన్ని ఒక చిన్న కరక్కాయ అంత సైజులో ముద్దగా చేసుకొని దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ ముద్దని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పెరుగుతో కలుపుకొని తీసుకోవాలి. దీంతో ఆశ్చర్యకరంగా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. కొబ్బరి పువ్వులో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అలాగే ఇంకొక ప్రాబ్లం గుండె జబ్బులు, హార్ట్ డిసీజెస్ ఈ మధ్య బాగా పెరిగిపోతూ ఉన్నాయి. గుండె జబ్బు అంటే ఏంటి, అర్థం ఏంటి అంటే గుండెకి సంబంధించిన ఖండాలకు సంబంధించింది కానీ గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ఉండటం. దీన్ని అన్నింటినీ గుండె జబ్బులని అంటాం. సాధారణంగా ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, అలసట, గుండె దడ, కాళ్ళ వాపు ఇలాంటివి ఈ గుండె జబ్బుల విషయంలో కనిపించే లక్షణాలు. కారణాల విషయానికి వస్తే అధిక రక్తపోటు, అలాగే కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, స్మోక్ చేయటం, అలాగే డయాబెటీస్, అలాగే ఊబకాయం, ఇంకా శారీరక శ్రమ లేకపోవటం ఇలాంటివన్నీ కూడా గుండె జబ్బులకి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. అయితే మరి కొబ్బరిని ఎలా వాడుకోవాలి అంటే రోజుకి ఒక 50 నుంచి 100 మిల్లీలీటర్ల కొబ్బరి నీళ్లు దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే గుండెని స్ట్రెంథన్ చేస్తుంది ఇది. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది, డయాబెటిక్లా పనిచేస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే కొబ్బరి నీళ్లు శరీరంలో ఎసిడిటీని తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఎసిడిటీ తగ్గిందో అప్పుడు ఎదగాలటం అంటే ఛాతీలో మంట, హార్ట్ బర్న్ ఇలాంటి సమస్యల నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొబ్బరి గురించి మెయిన్గా చెప్పుకోవాల్సింది నిర్జలీయత అంటే డీహైడ్రేషన్ కరెక్షన్ గురించి. డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం, తల తిరుగుతూ ఉంటుంది, అలసటగా ఉంటుంది, అలాగే చర్మం గమనిస్తే పొడిబారిపోయి కనిపిస్తుంది. ఇవన్నీ డీహైడ్రేషన్ లక్షణాలు. సాధారణంగా తగినంత నీళ్లు తాగకపోవటం, అతిసారం, అలాగే వాంతులు, అలాగే ఎక్కువ చెమట పోస్తూ ఉండటం ఇవన్నీ కూడా ఈ డీహైడ్రేషన్కి కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే మరి కొబ్బరిని ఎలా వాడుకోవాలి? సింపుల్గా ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళకి కొద్దిగా నిమ్మరసం, చిటికెడంత ఉప్పు కలపాలి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే నిర్జలీయత ఆశ్చర్యకరంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అలాగే ఇంకొక సమస్య దంత సంబంధ సమస్య అంటే డెంటల్ ప్రాబ్లమ్స్ తక్కువ ఏం కాదు ఇవి. ఈ దంత సమస్యలు అంటే ఏమిటి? చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉండటం, చిగుళ్ళ వాపు ఉండటం, దంతాలు క్షయించటం అంటే దంతాలు దెబ్బతింటం, నోటి దుర్వాసన వీటన్నిటినీ దంత సంబంధ సమస్యల కిందనే చెప్తాం. సాధారణంగా దంతాల నొప్పి, అలాగే చిగుళ్ళలో రక్తస్రావం అవుతూ ఉండటం, చిగుళ్ళ నుంచి దంతాలు కదులుతూ ఉండటం, నోటి దుర్వాసన ఇవన్నీ అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి దంత సంబంధ సమస్యలలో. మరి కొబ్బరిని ఎలా వాడుకోవాలి? కొబ్బరి నూనె దీన్ని నోట్లో పోసుకొని 5 నుంచి 10 నిమిషాలు పుక్కిలించాలి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తూ ఉంటే దంత సమస్యలు తగ్గుతాయి ఆశ్చర్యకరంగా. అలాగే పచ్చి కొబ్బరిని నోట్లో ఉంచుకొని దీన్ని నవ్వులుతూ ఉండాలి. దీంతో కూడా దంత సమస్యలకి మంచిది, దంతాలకి ఇది స్ట్రెంత్నిస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోట్లో ఉండేటటువంటి హానికరమైన బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. దీంతో చిగుళ్ళ వాపు, దంతక్షయం ఇలాంటి సమస్యల నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇది నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది. అలాగే ట్యూబర్క్లోసిస్. క్షయ అంటే ఏమిటి అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి ఒక అంటువ్యాధి. సాధారణంగా ఊపిరితిత్తుల్ని ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది సాధారణంగా, కానీ ఏ ఆర్గాన్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇలాంటప్పుడు దీర్ఘకాలంగా దగ్గు రావటం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం, వెయిట్ లాస్ ఉండటం, ఇంకా ఆకలి లేకపోవటం ఇలాంటివి ఈ క్షయలో అనుబంధ లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. ఈ క్షయాన్ని కలిగించేటువంటి బ్యాక్టీరియా గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొబ్బరిని ఎలా వాడుకోవాలి? పచ్చి కొబ్బరి నుంచి తీసినటువంటి నూనె, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. దీన్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్షయవ్యాధిలో ఒక మంచి కాంప్లిమెంటరీ థెరపీ లాగా ఆశ్చర్యకరమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ కొబ్బరి నూనెలో ఉండేటటువంటి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అలాగే ఆ క్షయతాలకు బ్యాక్టీరియాతో పోరాటానికి సహాయపడతాయి. అలాగే ఇదే రెమెడీ హైపోథైరాయిడిజంలో కూడా చక్కగా పనిచేస్తుంది. హైపోథైరాయిడిజం కొన్ని సందర్భాల్లో దీంతో ఈ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ని తీసుకుంటూ ఉంటే పూర్తిగా హైపోథైరాయిడ్ సమస్య నుంచి బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పి తీరాలి. కొబ్బరి నిజంగా ఒక అద్భుతమైన వరం. కేవలం ఆహారంగానే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కింద దీన్ని మనం వాడుకోవచ్చు.
అయితే ఏదైనా ఒక ఆరోగ్య సమస్య మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం ముఖ్యం.